నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా వివరాలు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం కొడంగల్కు చేరుకోనున్న సీఎం దుద్యాల, హకీంపేట్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి కొడంగల్లో బస చేయనున్న ముఖ్యమంత్రి రేపు సర్ ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. అజీం, ఇవాళ సీఎం షెడ్యూల్ వివరాలేంటి? ఎక్కడెక్కడ పర్యటనలు ఉండనున్నాయి? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గానికి వెళ్ళనున్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోనే ఉండి అక్కడ అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలపై ఏదైతే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక చూసుకుంటే సాయంత్రం 4 గంటలకు దుద్వాల్ మండలంలోని హకీంపేట గ్రామంలో ఏదైతే ఎడ్యుకేషనల్ హబ్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఇంతకుముందే ఏదైతే ఈ ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశారు, సో దీనికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి ఏదైతే ఎడ్యుకేషనల్ హబ్కు సంబంధించిన పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఏదైతే ఇటీవలే కాలంలో కొడంగల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజలకు చేరుతున్నాయి, ఇలాంటి అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి లోకల్లోనే ఏదైతే అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక ఈరోజు రాత్రి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లోనే బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఏదైతే స్థానిక నాయకులతో, బిఎల్ఏలతో సర్పై సమీక్ష సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తారు. సర్ని ఎంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే జరిగినటువంటి జూమ్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఎవ్వరూ కూడా గాంధీ భవన్ గడప తొక్కవద్దు, అందరూ కూడా సర్క్ సంబంధించినటువంటి డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఆగస్టు 3 వరకు ఏదైతే డేట్ కూడా పెంచడం జరిగింది. కాబట్టి అందరూ కూడా నియోజకవర్గాల్లో తమకు ఇచ్చినటువంటి బాధ్యతలు, సర్క్ సంబంధించిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఆ అంశాలపై ఫోకస్ చేయాలి. ఎక్కడైతే అన్యాయంగా ఓట్లు తొలగించబడతాయో అక్కడ వారి ఓట్లు మరొకసారి జత చేసే విధంగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్క్ సంబంధించి చాలామంది కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతుదారుల ఓట్లు తొలగించేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలి. బిఎల్ఏలతో అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి వారి ఓట్లు మరొకసారి ఓటు హక్కును కాపాడే విధంగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కొడంగల్ నియోజకవర్గంలో సర్క్ సంబంధించినటువంటి ప్రక్రియపై స్థానిక నేతలతో అలాగే బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించడం ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎన్ని ఓట్లు తొలగించారు, ఎన్ని ఓట్లు తిరిగి మనం వారి ఓటు హక్కును కల్పించాము, ఇలాంటి అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు కూడా ఏదైతే నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే మనం చూసినట్లయితే నిన్న ఈరోజు 2 రోజులు కూడా గాంధీ భవన్కి నేతలు ఎవరు కూడా రావడం లేదు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వారి జిల్లాలో, నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఏదైతే సర్క్ సంబంధించిన ప్రక్రియపై ఎక్కడికక్కడ అందరూ పనులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల పనులు కూడా కొనసాగిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇదే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు కాబట్టి నేతలందరూ కూడా ఖచ్చితంగా దానిపై మరింత సీరియస్గా తీసుకొని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. సో ఈరోజు 4 గంటలకు ఏదైతే హైదరాబాద్ నుంచి కొడంగల్కి బయలుదేరుతారు. దుద్వల్ మండలం హకీంపేట గ్రామంలో ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఏదైతే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అలాగే రాత్రి కొడంగల్లోనే బస చేసి రేపు ఉదయం బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులతో కూడా ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహిస్తారో వాళ్ళందరినీ కలిసి కూడా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇంకేం చేస్తే బాగుంటుంది అనే అంశాలపై కూడా వారితో చర్చించి కొడంగల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారి అన్నతో ఇవన్నీ డిస్కస్ కూడా చేస్తారు. సో అక్కడ ఎలాంటి పరిస్థితులు అనే వివరాలు కూడా తెలుసుకొని తిరిగి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి హైదరాబాద్కి చేరుకుంటారు. శ్రీదేవి, థ్యాంక్ యూ.